పూర్వం మస్జిద్ కట్టినప్పుడు ఈ లెవెల్లో ఉండే మస్జిద్. ఓకే. అప్పుడు ఇల్లు లేకుండే, వర్షం వచ్చినా కూడా సాఫీగా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఇల్లులు కట్టినాక కొంచెం కంజెస్టెడ్ అయినాక వర్షం పడ్డదంటే సుబానీ మస్జిద్ చాలా ఫేమస్ మస్జిద్ ఇది, సుబానీ మస్జిద్ అని. ఎప్పుడు వచ్చినా మస్జిద్లో నీళ్ళు వెళ్ళిపోయేది. ఒక 2 రోజులు 3 రోజులు నీళ్ళు నిలబడిపోతుండే. తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వచ్చిన తర్వాత బస్తీ వాళ్ళందరూ కూడా కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తే మీకు చూపెడతాను అటు వెళ్ళినాక దాదాపు 2 కోట్లు అక్కడ, ఇక్కడ 40 లక్షలు, 2,40,00,000 రూపాయలతో ఓపెన్ నాలాని మేజర్ నాలా సైడ్లలో మనకు కాంక్రీట్ వాల్ వేసి కింద వేసేసి వాటర్ సాఫీగా వెళ్ళిపోయేటట్టు పోతే ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడని వాళ్ళేమో పడుతుంది అని చెప్పి ఇక వాళ్ళు మస్జిద్ వాళ్ళు కమిటీ వాళ్ళు ఏంటంటే ఇక హైడ్ చేసేసుకోరు. ఇక ఎప్పటికి వచ్చేది ఇది తప్పదు అనుకున్నారు. కానీ నాగేందర్ సార్ వచ్చిన తర్వాత చేయడం వల్ల చాలా రిలాక్స్ అయిపోయారు. బస్తీ అంతా రిలాక్స్ అయింది. ఎంత పెద్ద వాన పడ్డా గంటన్నరలో రిలాక్స్ అయిపోతున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆ మాత్రం కూడా నిలబడొద్దు. కొంచెం ఇప్పుడు ఈ వర్షానికి కొన్ని సమస్యలు మళ్ళీ బయటికి కనబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారి బడ్జెట్ కానీ, కార్పొరేటర్ బడ్జెట్, జిహెచ్ఎంసీ బడ్జెట్, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పర్యటన చూసిరు మీరు అందరూ. అమీర్పేట లోతట్టు ప్రాంతాలంతా తిరిగారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు రాలేదు, అధికారులే రారు. ఫోన్లు చేస్తే అయ్యా మా బస్సు మునిగిపోయిందంటే ఎప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం అంటారు. కానీ సాక్షాత్తు రాష్ట్రాధినేత ఫీల్డ్ మీదకి వచ్చి ప్రజల సమస్యలు తీసుకొని అధికారులకు కూడా ఎంబడెంబడే చేసి మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత కూడా చాలా నాలాల క్లీనింగ్ చాలా అయింది. 1-2 గంటలలో తిరిగిపోతుంది. ఇంతకుముందు ఒక 3-4 సంవత్సరాల కింద వర్షం పడ్డది, 10,000 రూపాయలు ఇచ్చారు కానీ శాశ్వత పరిష్కారం చూపెట్టలే. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారంగా మనకు రాజ్భవన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలతోని వాటర్ బ్యాంక్ కట్టి, సంప్స్ కట్టి అక్కడ నుంచి పంపింగ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది జరగద్దు, రోడ్డులో పోయేటోళ్ళకి ఇబ్బంది జరగద్దని శాశ్వత పరిష్కారాలు చేశారు. ఇంకా కూడా మా సమస్యలు ఉన్నాయి. మొన్న మాతో కూడా చర్చ చేశారు ముఖ్యమంత్రి గారు. ఏ సమస్య ఉన్నా మీరు అధికారులకు చెప్పండి, బడ్జెట్ ఎంత కావాలని ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది ఇక్కడ ఈ బడ్జెట్ పెడతాను. అక్కడ అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. ఈ 4-5 మేజర్ ఇష్యూలు చెప్తాము. ఎన్ని కోట్ల రూపాయలైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు. మళ్ళీ వచ్చే వర్షాకాలంలో మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఈ మాత్రం సమస్య రాకుండా కూడా చూసుకునే బాధ్యత, మా ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మాది, మా కార్యకర్తలది, మా నాయకులది. అంటే మేజర్గా ఈ బస్తీ వరకు చూసుకుంటే మీరు చెప్పినట్లు ఈ హైట్లో ఉన్న మసీదు ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఎంత మేరకు అప్పుడు వాటర్ లెవెల్ వచ్చేది అంతా కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఒక్కసారి మీకు కట్టిన నాలని మా స్థానిక నాయకుడు ఖాదర్ భాయ్ గారు చూపెడతారు, ఒక్కసారి చూపెట్టండి.